హలో అండి. ఈరోజు చూసారా లడ్డూలు ఎంత స్వీట్‌గా ఉన్నాయో, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇవి క్యారెట్ రవ్వ లడ్డూలండి. చూడ్డానికి, టేస్ట్ చేయడానికైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నాకే వావ్ అనిపించినాయి. చూసారు కదా, ఫస్ట్ అయితే క్యారెట్‌ని ఇలా పైనున్న తొక్కంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సాధ్యమైనంత వరకు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకొని చూసారా, ఇలా చక్కగా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వాటర్ సపరేట్ చేసుకుందాం. ఒక క్లాత్లోకి యాడ్ చేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకుందాం. వచ్చిన క్యారెట్ తొక్కుతో కూడా మనం క్యారెట్ పులిహోర చేసుకోవచ్చు, అలాగే క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా రైస్లో కూడా వాడుకోవచ్చు. ఏం వేస్ట్ కాదండి, ఇదంతా యూస్ఫుల్గానే ఉంటుంది. ఇలా అంతా పిండేసుకొని జ్యూస్ అయితే వచ్చింది కదా, 1 కప్ అయితే వచ్చిందండి నాకు. ఇలా రసాన్ని అంతా పిండేసుకుంటే సరిపోతుంది. మామూలుగా జల్లెడి గరిటె ఉంటే దానిలోకి వడబోసుకోవచ్చు, లేకపోతే వైట్ టవల్ అన్న కర్చీఫ్ అన్న ఉంటే దానిలోకి వేసుకొని ఇలా రసాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ పిప్ అంతా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు లడ్డూలోకి యాడ్ చేస్తాము. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దానిలోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చక్కగా నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ లడ్డూలు. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. అలాగే క్యారెట్ తినడానికి ఇష్టపడరు కాబట్టి చక్కగా వాళ్ళకి ఇలా వెరైటీగా డిఫరెంట్గా చేసి పెడితే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ కళ్ళకి మంచిది కాబట్టి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకొని నేను ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా రవ్వనంతా చక్కగా మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి ఎంత యాడ్ చేస్తే అంత మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా రవ్వనంతా ఫ్రై అయిపోయాక చక్కగా రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుంది. దీనిలోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఒక పావు వంతు ఈ క్యారెట్ తురుమునైతే వేసేసుకుందాము. ఎందుకంటే చక్కగా క్రిస్పీగా ఉంటుంది. క్యారెట్ రవ్వ లడ్డు కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయాలి. మనం వేసుకోవాలంటే మెత్తగా ఇంకా వేసుకోవచ్చు, కాకపోతే మొత్తం అంతా రవ్వలాగా ఉండదు కాబట్టి, రవ్వ లడ్డు కాబట్టి మొత్తం క్యారెట్ వేయకుండా ఇలా కొంచెం పావు వంతు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఉండలు లేకుండా మొత్తం రవ్వని క్యారెట్ని ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఒక పావు వంతు క్యారెట్ జ్యూస్ వచ్చింది కదా, ఆ రసాన్ని అయితే ఒక పావు కప్పు యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ రవ్వ క్యారెట్ మొత్తం కలిసిపోయింది కదా ఉండలు లేకుండా. ఇప్పుడైతే ఈ క్యారెట్ రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ క్యారెట్ రసం పోయగానే ఈ రవ్వ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా ఉండలు లేకుండా మనం కలుపుతూనే ఉండాలి. మధ్యలో కావాలంటే మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉండలు కడుతుంది. అలా ఉండలు కట్టకుండా గరిటెతో మనం మెత్తగా చితిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా కలిసేటట్టుగా కన్సిస్టెంట్గా అయిపోయేటట్టు. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకే కలరు యూస్ చేయ అవసరం లేదండి. చక్కగా రవ్వ లడ్డూకి ఈ క్యారెట్ రసమే సరిపోతుంది. ఫుడ్ కలరు ఏం అవసరం లేదు. ఆరెంజ్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇంకే కలర్ వేయనవసరం లేదు. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది. దీనిలోకి ఫైనల్గా అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి యాడ్ చేసి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాను. ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రై అయిపోయింది కదా, చక్కగా ఉండలు లేకుండా కలర్ఫుల్గా ఉంది. దీనిలోకి అయితే ఇప్పుడు మనం షుగర్ని అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. షుగర్ 1 కప్పు తీసుకొని నేను దానిలోకి యాలకులు అయితే మిక్స్ చేస్తున్నాను. షుగర్ ఇంకెక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 1 కప్పు సరిపోతుంది. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత నేను 1/2 కప్పే వేసాను, తర్వాత యాడ్ చేసుకోవచ్చని. షుగర్ సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసుకొని మిగిలింది కూడా వేసుకోవచ్చు. నాకైతే 1/2 కప్ సరిపోయింది. ఇలా ఉండలు లేకుండా చక్కగా చేత్తో అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఫైనల్గా అయితే ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేడిగా ఉండగానే కొంచెం లడ్డూలాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. చక్కగా హెల్దీ అండ్
ఈజీగా సింపుల్గా అయిపోయే క్యారెట్ రవ్వ లడ్డు. చక్కగా ఇది రవ్వ లడ్డు హెల్దీనే, బొంబాయి రవ్వ హెల్దీనే, క్యారెట్ హెల్దీనే, డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీనే కాబట్టి పిల్లలకి మీరు ఒకసారి చేసి పెట్టండి. నాకైతే సూపర్గా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కూడా క్యారెట్తో ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఇది రవ్వ లడ్డు చేయడం ఫస్ట్ టైము. కానీ నాకు ఫస్ట్ టైం అయినా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత టేస్టీగా అంత స్మూత్గా బాగా వచ్చినాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ చిన్న లడ్డు ఉంది చూడండి, ఆ చిన్న లడ్డు అయితే మా చిన్ని బాబు కోసం చేశాను. వాడి కోసం చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.